ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున ఏదైతే అమరావతి రైతుల మీద ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న అన్యాయాల మీద మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రైతులకు తోడుగా ఉండడానికి, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి అక్కడికి వెళితే అదే రైతుల మధ్యలో ఉన్న తెలుగుదేశం గూండాలు ఎవరైతే రాళ్లతో దాడి చేసినారో ఆ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గాయాలైనాయి. కానీ ఎవడైతే రాళ్లతో దాడి చేసినాడో వాడే పోయి కేసు పెడితే అక్యూజులుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులని కేసుల్లో ఇరికిచ్చినారు. ఎక్కడైనా దాడి చేసినోని మీద కేసు ఉంటుంది, కానీ దాడి చేయబడ్డోని మీద ఈ రాష్ట్రంలో కేసులు పడుతున్నాయి. ఈరోజు ఆ విధంగా పోలీసులను గాయపరిచినాక కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని విడిచిపెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే రైతులకు తోడుగా అక్కడికి వెళ్ళినారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మా విద్యార్థి విభాగ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈరోజు చైతన్య అన్న గారికి రౌడీ షీటర్ అనే ఒక బిరుదు, ఒక గుర్తింపు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంత పెద్ద నేరం ఆయన ఏం చేసినాడంటే విద్యార్థులందరికీ రావాల్సిన తల్లికి వందనం అడగడం ఆయన చేసిన నేరం. ఆగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన పెడుతున్న ఒత్తిడి, ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద నేరం. నిరుద్యోగుల తరపున ఆయన మాట్లాడే మాటలు ఈ రాష్ట్రానికి నేరం. నిరుద్యోగ అభివృద్ధి కింద 3,000 ఇస్తామని ఇవ్వకుండా ఆగిపోయినారు కదా, దాన్ని ప్రశ్నిస్తుంటే అది పెద్ద నేరం. ఈ రాష్ట్రంలో నేరం ఏంటంటే మర్డర్లో, మానభంగాలో, ఇంకోటో కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అన్నిటికంటే పెద్ద తప్పు, నేరం అదే ఈ రాష్ట్రంలో. ఈరోజు ఈ విధంగా కేసులు పెడితేనో ఇంకోటి పెడితేనో ఆలోచనలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న మాలాంటి యువకుల కమిట్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2011లో తప్పుడు కేసుల మీద జైల్లో పెట్టినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు 16 నెలల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులు ఈ వల్ల నాకెందుకులే, ఈ రాష్ట్ర ప్రజల అందరూ ఏమైపోతే ఏంలే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుంటే ఏంలే అని ఆలోచన చేసుకొని పార్టీని విడిచిపెట్టి పోలే. రాష్ట్ర జనానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి ఆ రోజు తోడుగా నిలిచినారు. ఈరోజు మా మీద ఎన్ని కేసులు పడినా ఏం పడినా మా కష్టకాలంలో మా కోసం నిలబడిన జగనన్న ఏ విధంగా అయితే మాకు తోడుగా నిలబడినాడో, జగనన్న కష్టకాలంలో జగనన్న గెలిచేంత వరకు మాలాంటి యువకులు ఎన్ని కేసులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా సరే భరించుకొని మేము జగనన్న కోసం నిలబడికే సిద్ధంగా ఉన్నాం. చైతన్య అన్న గురించి కూడా ఒక మాట చెప్తా. ఒక చిన్న యువకుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడి నుండి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ పార్టీలో ఎదిగినాడంటే మాలాంటి విద్యార్థి నాయకులు ఎంతో మంది ఆయనకు తోడుగా ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి తోడు, సపోర్టు మా చైతన్య అన్న వెంట ఉంది. మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినంత ఆయనని రాజకీయంగా అంచగలుగుతున్నామని మీరు అనుకుంటున్నారేమో, కానీ రాజకీయంగా ఇంకా చైతన్య అన్నని బలపరుస్తున్నది కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. ఇది మీరు చేస్తున్నదే ఈరోజు ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 ఉందో ఇప్పటికైనా ఈ పనికిమాల పనులన్నీ బంద్ చేసుకొని పనికొచ్చే పనులు చేయండి. ఆ సూపర్ 6 అమలు చేయండి. కనీసం లాస్ట్ 3 ఏళ్ళన్నా ప్రజలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ మా విద్యార్థి విభాగం తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజుకు 2 ఏళ్లు దాటి 2.5 ఏళ్లు కావస్తా ఉంది. 2 ఏళ్లు గడిచిన ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వము ఏ రోజు కూడా అందరి మిత్రానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం మర్చిపోయి, లోకేష్ ఏదైతే చెప్పినాడో యుగలంలో ఆ హామీలను మర్చిపోయి లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలపైన ప్రయోగిస్తూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ప్రయోగిస్తూ, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తున్నారో వారిపైన ప్రయోగిస్తూ, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అందరిపైన ప్రయోగిస్తూ ఏదైతే రాక్షస ఆనందం పొందుతున్నారో వాటిని ఖండిస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున రాష్ట్ర రాజధానికి చెందినటువంటి
అమరావతిలో రైతులు వాళ్ళ గోడలు చెప్పుకోవడానికి రోడ్లు ఎక్కితే బాధ్యత గల ప్రతిపక్షంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలైనటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అనుబంధ నాయకులు, విద్యార్థి నాయకులు అందరికీ అక్కడికి రైతులకు మద్దతుగా తరలి వెళ్తే ఏదైతే రైతుల ముసుగులో రైతులు ఉన్నట్టు కనిపిస్తూ టీడీపీ గుండాలు వాళ్ళ పచ్చ కండువాలను జోబులు దాపెట్టుకుని రైతుల ముసుగులో అక్కడికి వచ్చి ఎవరైతే మా పార్టీ నేతలు అక్కడికి వెళ్ళారో మద్దతు ఇస్తున్నారో వాళ్ళపైన రాళ్ల దాడి చేసి కార్లు ధ్వంసం చేసి నీచాతి నీచంగా కనీవిని ఎరగని విధంగా రాష్ట్రంలో, దేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రశ్నించే హక్కు ప్రతి పార్టీకి, ప్రతి నాయకునికి ఉంటుంది. ఈ ప్రశ్నించే హక్కును కాలరాస్తూ మద్దతుగా వెళ్ళినటువంటి నాయకులపై రాజా వీరమణ అనేది నిజంగా హేయమైన చర్య. అందులో భాగంగా చివరకు వీళ్ళు ఏం చేశారంటే మా పార్టీ నేతల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు. అయ్యా, ఈ రాష్ట్రంలో మీరు గద్దెనెక్కిన రోజు నుంచి ఎస్సీలో ఎంతమంది నష్టపోయారు, ఎస్సీ ఎస్టీలో ఎంతమంది రోడ్డులు పడ్డారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది మానవంగాలకు గురయ్యారు, ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది దాడి చేయించుకున్నారు, అవన్నీ మీ కళ్ళకు పట్టవా? మద్దతు కలిసి నిలిచినంత మాత్రాన వాళ్ళపైన మీరు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారా? అంటే రాష్ట్రంలో ప్రజలకు జరిగినటువంటి కేసులపైన కానీ వాళ్ళపైన జరిగినటువంటి దాడులపైన కానీ మీరు కేసులు తీసుకోరా? సుమోటో కేసులు మీరే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరే నిందితులుగా చిత్రీకరిస్తూ వాళ్ళని చివరికి మా రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకుడిని ఏదైతే పానిగంటి చైతన్య గారు ఉన్నారో వారిపైన ఏవన్గా పెడుతూ కూడా ఆయనను పచ్చ మీడియాల్లో ఘోరాతి ఘోరంగా ఒక రౌడీ షీటర్గా అభివర్ణిస్తూ ఆయనను చూపించడం మాకైతే చాలా బాధ కలిగించింది. పానిగంటి చైతన్య అనే వ్యక్తి మిమ్మల్ని భయపెట్టాడు కాబట్టి, ఆయన ఉద్యమ స్ఫూర్తి మిమ్మల్ని మీ కూటమి ప్రభుత్వాన్ని వణికించింది కాబట్టి మీరు ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఏమని పెట్టడం జరిగింది, రౌడీ షీటర్గా చిత్రీకరించడం జరిగింది. మేము ఒక్కటి తెలియజేస్తున్నాము ఈ కుటుంబ ప్రభుత్వానికి, పానిగంటి చైతన్య అనే వ్యక్తి రౌడీ షీటర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆయన రౌడీ షీటర్ అయి ఉంటే మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఆయన నిజంగా రౌడీ అయి ఉంటే మా కార్యక్రమాలు ఇలా ఉండేవి కాదు. ఎందుకంటే బాధిత విద్యార్థి సంఘంలో ఉన్నాం కాబట్టి ఆయన ఆదేశాలు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేము పాటిస్తున్నాం కాబట్టి బాధ్యతగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యమం చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేసినాం. కానీ ఏ విధంగా ఎప్పుడైనా కానీ రాళ్ల దాడులు కానీ రౌడీ ముద్రలతో పెట్టుకోవడం కానీ దాడులు కానీ మేము రాష్ట్రంలో చేయలేదు. కాబట్టి ఇలాంటి పద్ధతి గల రాష్ట్ర అధ్యక్షుడినైనా మీరు రౌడీగా చిత్రీకరించడం మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చైతన్య గారిని ఎంత అనగదొక్కాలని చూస్తే అంతకు పదింతలు ఆయన ఇంతింతే వడ్డింతే అనే విధంగా ఆ నాలుగు అనే విధంగా ఆయన ఇంకా నిప్పు రవ్వల ఉద్యమిస్తాడు, ఉద్యమ స్ఫూర్తిని ఇంకా నింపుకుంటాడు. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యమాలని జగన్మోహన్ గారి ఆదేశానుసారం మేము ఎన్నో ఉద్యమాలని రోడ్లెక్కి మిమ్మల్ని గద్దెదించే వరకు మేమైతే విశ్రమించమని చెప్పి తెలియజేస్తున్నాము. చైతన్య గారు చేయడం తప్పు ఏంటయ్యా? రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల మీద పోరాటం అనేది తప్ప, రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు మరుగున పడుతున్నాయని చెప్పి మీడియా వారికి రాష్ట్ర ప్రజలకు చూపించడం ఆయన చేసి తప్ప, రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పి ఆయన రోడ్డు ఆయన చేసి తప్ప, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 18 మెడికల్ కాలేజీలు ఈరోజు మూలపడ్డాయి. ఆ మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం ఒక గర్వకారణం దేశానికి, రాష్ట్రానికి అని చెప్పి జగన్మోహన్ గారి ఆదేశానుసారం రోడ్డు వేయడం తప్ప, మొన్నటికి మొన్న మీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే సంక్షేమ హాస్టళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి మేము హాస్టల్లోకి వెళ్తే సిగ్గు లేకుండా మీరు దొంగ జీవులు తెచ్చి అలాంటి విద్యార్థి నాయకులను అక్కడ వెళ్లకుండా ఆపిన నిజమైన చరిత్ర మీది కాదని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మహా అయితే అలాంటి చీకటి జీవులు తెచ్చి, మహా అయితే ఇలాంటి రౌడీ జైల్లో పెట్టి, మహా అయితే మమ్మల్ని జైల్లో పెట్టి అనగదొక్కుతారేమో, కానీ మాలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమను కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల మీద చూసినటువంటి అభిమానాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం కానీ ఆపలేదని చెప్పి ఈ మీడియా ముఖంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు మేము ఇంకా కొనసాగిస్తాము, మిమ్మల్ని భయపెడతామని చెప్తే భయపడడానికి ఇక్కడ ఎవరు చిల్లరవలం లేవు. మేమే పిల్లలం కాదు. బాధ్యత గల పార్టీగా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసంకల్ప యాత్రలో ఏదైతే చెప్తారో వాటిని మేము పూర్తి చేసే వరకు, రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి రెండు జరిగే వరకు, మేము మా ప్రభుత్వం వచ్చే వరకు మేము విశ్రమించము. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు పొద్దున ఆయన ఆదేశిస్తే
కూటమి ప్రభుత్వానికి నిలవేయడానికి రోడ్లు ఇవ్వడానికి కాదు, అసెంబ్లీ ముట్టడి, అవసరమైతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి, మంత్రుల ఇల్లు ముట్టడి కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పి విద్యార్థి విభాగంగా మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు కడిగ గౌతమ్, రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి.